నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. 10వ తరగతి ఇంటర్మీడియట్లలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ 2025 అవార్డ్స్ ఫెలిసిటేటింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్ర మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి సోమవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆనందమయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులకు ప్రతిభ అవార్డ్స్ అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లక్ష్యం అన్నారు. మంచి విద్యను అందించేందుకు 17,000కు పైగా టీచర్లను డిఎస్సి ద్వారా ఎంపిక చేస్తున్నామని చెప్పారు. కష్టపడి చదువుకున్న యువతే రాష్ట్రానికి భవిష్యత్తు సంపద అని కొనియాడారు. కష్టపడి చదువుకున్నాను కాబట్టే నాకు కేంద్ర మంత్రిగా సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు అవకాశం కల్పించారన్నారు. చదువుకున్న యువత ప్రతి ఒక్కరూ ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ప్రత్యేక అసెట్స్ అన్నారు. షైనింగ్ స్టార్స్ అవార్డు సాధించిన ప్రతి ఒక్కరికి వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. వెనుకబడ్డ ప్రతి ఒక్కరూ కష్టపడి భవిష్యత్తులో అవార్డులు సాధించాలని, ఓటమి విజయానికి తొలిమెట్టని, వెనుకబడ్డవారు ముందడుగు వేయటానికి ఇప్పటి నుంచి చక్కని ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ నెలలో అమ్మకి వందనం పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని చెప్పారు. దేశంలో విద్యారంగానికి అత్యధిక శాతం బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువస్తున్నారని, దీని ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా గణనీయమైన ఫలితాలు సాధిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, శ్రీకాకుళం నరసన్నపేట శాసనసభ్యులు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. అందులో ఏదైనా పనులు చేయాలన్నప్పుడు, ఇంటిలో ఏదైనా పని చేస్తున్నారు, లేకపోతే ఇంకేదైనా ఎవరికైనా తల్లిదండ్రులకు సాయం చేస్తున్నారు అనంటే అందులో అన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఆడపిల్లల్ని పెట్టే చూపించారు. అన్న కూడా ఆశ్చర్యపోయారు, ఎందుకు కేవలం పనులు చేయాలి అని అంటే ఆడపిల్లలే చేయాలన్నటువంటి మైండ్ సెట్ ఎందుకు మనకు ఉండాలి? పిల్లలు అన్నప్పుడు అందరూ పిల్లలే, మగవాళ్ళు పిల్లలే, ఆడవాళ్ళు పిల్లలే. అటువంటిది ఏదైనా ఒక పని చేసేటప్పుడు సరి సమానంగా ఉండాలని ఆ ఎగ్జాంపుల్స్లో కూడా మార్పులు తీసుకొని వచ్చి అటు గర్ల్స్ బాయ్స్ ఇద్దరు కూడా పనిచేస్తున్నట్టుగా చూపించి దేశంలోనే ఒక కొత్త రిఫార్మ్స్కి ఈరోజు ఆధునీకరణతో ముందుకు నడిపిస్తున్నది మన లోకేష్ అన్న గారు, మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక మినిస్టర్గా ఉన్న తర్వాత ఆయన ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోవచ్చు. అందులో ఐటీ ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి డిపార్ట్మెంట్, ఐటీ కూడా చేస్తున్నారు. ఇంకా అలాగే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాటన్నిటికీ కూడా ఆయన ప్రాతినిధ్యం వహించవచ్చు. కానీ ఎడ్యుకేషన్ ఎందుకు తీసుకున్నారు? ఎడ్యుకేషన్ సాధారణంగా చాలా ఛాలెంజింగ్ డిపార్ట్మెంట్గా ఉంటుంది. పిల్లలతో కూడింది, ప్రతి ఇయర్ ఎగ్జామ్స్ అని, ఎన్నో ఇష్యూస్ అని, స్కూల్స్ డెవలప్మెంటు, ఇలా అన్నీ తీసుకుంటే టీచర్స్ తాలూకా ఇష్యూస్, ఇండస్ట్రీ తాలూకా ఇష్యూస్, ప్రైవేట్ స్కూల్స్, ఇలా అన్నీ చూసుకొని చూస్తే నిత్యం యోగా చేయండి, ఆయుర్ధానాన్ని పెంచుకోండి, శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుంది అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం జరుగుతున్న యోగా ర్యాలీ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అన్ని ప్రభుత్వ శాఖల సహకారాన్ని తీసుకొని అతిపెద్ద యోగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల నుంచి 7 రోడ్ల కూడలి వరకు ఈ ర్యాలీ సాగింది. వేలాది మంది ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం 7 రోడ్ల కూడలిలో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచానికి భారత్ యోగా విషయంలో విశ్వ గురువుగా పేరుగాంచిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. నెల రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో విరామం లేకుండా యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల పరిధిలో యోగా అవగాహన ర్యాలీలు, మానవహారాలు జరుగుతున్నాయని అన్నారు.
అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిఎస్ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇది కాకుండా ఒక 6,000 చిన్న పాయింట్స్లో ప్రతి ఒక్క గ్రామంకి, ప్రతి ఒక్క సచివాలయంకి అక్కడ కూడా మినీ ర్యాలీస్ యోగా మీద పెట్టాం. సో ఈ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న మన యోగాంధ్ర టీం అంటే మన ఆర్డీఓతో పాటు, మీడియా మిత్రులతో పాటు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ ఈ ర్యాలీకి భారీ ఎత్తున రావడం జరిగింది. ఇది ఎందుకని అంటే మన యోగా 21st నాటికి మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ మోదీ గారు వైజాగ్లో ఒక 5 లక్షల మందితో యోగా చేయబోతారు. అలాగే మన అదే రోజు శ్రీకాకుళంలో కూడా భారీ సంఖ్యలో మనం ప్రతి ఒక్కరు యోగా చేయాలి. కాబట్టి దీని మీద అవేర్నెస్ పెంచడానికి మనం ఈ యోగా మనం ఈ ర్యాలీ మనం పెట్టాం. ప్రతి ఒక్క విలేజ్లో, ప్రతి ఒక్క సచివాలయంలో మనం ట్రైనింగ్ కూడా, యోగా మీద ట్రైనింగ్ కూడా ఇస్తాము. ఒకవేళ మీరు ట్రైనింగ్ వీలు లేకపోతే కామన్ యోగా ప్రోటోకాల్ యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తే వీడియోస్ ఉంటాయి. మీరు ఇంట్లోనే మీ యోగా కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు ఈ ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా రావాలి. కాబట్టి యోగా ప్రతి ఒక్కరు పాటిస్తూ 21న అలాగే 14 అంటే ఒక వారం తర్వాత ఈ రోజు నుంచి 14 తేదీన కూడా మనం ఒక ఫస్ట్ రిహర్సల్ యోగాకి మనం చేయబోతున్నాం. కాబట్టి ఆ 2 రోజు ప్రతి ఒక్కరు వచ్చి యోగా చేయాలి. అది నేను మీడియా మిత్రుల నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. యోగా ప్రోత్సాహానికి కొనసాగింపుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా జూన్ 9 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో యోగా పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. ఈ పోటీలు కలెక్టరేట్ సమీపంలోని డిఆర్డీఏ కాంప్లెక్స్లోని వెలుగు భవన్లో ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి జరుగుతాయి. పోటీల్లో భాగంగా ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం, యోగా పాటలు, చిత్రలేఖనం, స్కిట్, పోస్టర్ ప్రదర్శన, క్విజ్ తదితర అంశాలు ఉన్నాయి. పోటీల్లో గ్రామస్థాయి విజేతలు మండలానికి, మండల స్థాయి విజేతలు జిల్లా స్థాయికి, అక్కడి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికవుతారన్నారు. వయస్సు ఆధారంగా జూనియర్ గ్రూప్ 10 నుంచి 18 సంవత్సరాలు, యువ 19 నుంచి 35 సంవత్సరాలు, సీనియర్ గ్రూప్ 35 ఏళ్లు పై వర్గాలుగా విభజించారు. ఈ పోటీల నిర్వహణ బాధ్యతను జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు కె త్రినాథస్వామి, ఉద్యాన శాఖాధికారి ఆర్వివి ప్రసాద్ చూస్తారు. డాక్టర్ అనిత, డాక్టర్ కళ్యాణ్ బాబు, డాక్టర్ జగదీష్లు యోగా పోటీల సమగ్ర పర్యవేక్షణ కోసం నియమించారు. పోటీల సమయంలో ప్రతిరోజు ఫలితాలను యోగాంధ్ర పోర్టల్లో అప్లోడ్ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్జీల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలపై నాణ్యమైన ఎండార్స్మెంట్ వేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్, ఎక్సైజ్ తదితర శాఖలకు సంబంధించి అర్జీలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, మహిళా శిశు సంక్షేమం, రిజిస్ట్రేషన్, సర్వశిక్ష అభియాన్, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, ఏపీఈపీడీసీఎల్, జీజీహెచ్, విభిన్న ప్రతిభావంతులు తదితర శాఖల సమస్యలపై అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పాత శ్రీకాకుళంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి సిరిమాను ఉత్సవ పండుగ నేపథ్యంలో జూన్ 10, 11 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు చేపట్టి ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టడం జరుగుతుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి శ్రీకాకుళం పట్టణ పోలీస్ తీసుకున్న ట్రాఫిక్ మళ్లింపు చర్యను పాటించి పోలీసు వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు. ట్రాఫిక్ మళ్లింపు రూటు మార్గాలు పొట్టి శ్రీరాములు జంక్షన్ నుంచి జిల్లా పరిషత్, సంతోషమాత గుడి, కలెక్టర్ బంగ్లా మీదుగా కునికుపేటకు వెళ్లేటటువంటి ఎటువంటి వాహనాలు అనుమతి లేదన్నారు. 80 అడుగుల రహదారి వాంబే కాలనీ మీదుగా కునుకుపేటకు వెళ్లుటకు కూడా వాహనాలకు అనుమతి లేదని, కునుకుపేట నుంచి కలెక్టర్ బంగ్లా, సంతోషమాత గుడి, జిల్లా పరిషత్ మీదుగా పొట్టి శ్రీరాములు జంక్షన్ చేరుటకు వాహనాలకు అనుమతి లేదని పేర్కొన్నారు. అదేవిధంగా కునుకుపేట నుంచి వాంబే కాలనీ
మీదుగా 80 అడుగుల రహదారి మార్గంలో వెళ్లుటకు కూడా వాహనాలకు అనుమతి లేదని, శ్రీకాకుళం పట్టణం నుంచి కునుకుపేటకు వెళ్లవలసిన వారు 80 అడుగుల రహదారి కూడలి అరసవల్లి ఖాజీపేట మీదుగా కునుకుపేటకు చేరుకోవాలని తెలిపారు. వాహనాలు పార్కింగ్ నిమిత్తం పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద పోలీస్ పెట్రోల్ బంక్ వెనుక భాగం ఖాళీ స్థలం, 80 అడుగుల రహదారి మార్గంలో ఎంపీ నివాసం ప్రక్కన ఉన్న ఖాళీ స్థలం, అదేవిధంగా ఎగ్జిబిషన్ పక్కన ఉన్న వాకింగ్ మైదానంలో మాత్రమే వాహనాలు పార్కింగ్ చేయాలని కోరారు. ఈ ట్రాఫిక్ మళ్లింపు చర్యలు జూన్ 10వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 12 గంటల వరకు సిరిమాను ఉత్సవం పూర్తయ్యే వరకు వర్తిస్తాయన్నారు. అదేవిధంగా జూన్ 11వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్తిస్తాయని పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణ పోలీసులు తీసుకున్న ట్రాఫిక్ మళ్లింపు చర్యలను పాటించి పోలీసు వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఎస్పీ కోరారు. సిరిమాను ఉత్సవ పండుగ పూర్తయ్యే వరకు మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. మద్యం సేవించి సిరిమాను బ్యాండ్ సంప్రదాయ వాయిద్య బృందాల వద్దకు రాకూడదని, సాంస్కృతిక కార్యక్రమాల వద్ద ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించరాదన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో డాన్సులు పాటలు అశ్లీలమైనవిగా ఉండరాదని, ఒకవేళ జరిగినట్లయితే కమిటీ సభ్యులను బాధ్యులను చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా సిరిమానోత్సవం బంధువుల భోజన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేటట్లు కమిటీ సభ్యులు, ప్రజలు, పోలీసు వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఎస్పీ కోరారు. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. స్థానిక విశాఖ కాలనీ పార్టీ కార్యాలయంలో పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర గోడ పత్రికను ఆవిష్కరించి మాట్లాడుతూ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరగనున్న పారా స్పోర్ట్స్ చైతన్య యాత్రను అందరూ సద్వినియోగం చేసుకోవాలని, కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీలో పారా క్రీడాకారులకు అందిస్తున్న సువర్ణావకాశమని, ఇప్పటికే పింఛన్ 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు కూటమి ప్రభుత్వం పెంచి అండగా నిలిచిందని గుర్తు చేశారు. క్రీడలలో వికలాంగులు అత్యంత ప్రతిభ కనపరిచిన వారికి ప్రభుత్వ కొలువులో వెసులుబాటు కల్పిస్తుందని, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భావితర నేత నారా లోకేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, క్రీడా శాఖ మంత్రి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారన్నారు. కృషి పట్టుదల ఉండాలే కానీ మనిషి సాధించలేనిది ఏదీ లేదని, ప్రతి క్రీడాకారుడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. పారా స్పోర్ట్స్ క్రీడాకారులు ఉన్నత శిఖరాలను అందుకోవాలని, తమలో లోపాలని పక్కన పెట్టి పట్టుదలతో శ్రమించి మరిన్ని ఉన్నత శిఖరాలు చేరేలా కృషి చేయాలన్నారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరగనున్న పారా స్పోర్ట్స్ చైతన్య యాత్రను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. యోగా మన దినచర్యలో ఒక భాగంగా చేసుకోగలిగితే మన వెంట ఆరోగ్యం ఉన్నట్టే అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని వివరించారు. దీనికి కారణం యోగా చేయటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరికి లభిస్తున్న అంశంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నెల రోజుల పాటు కొనసాగిస్తున్నారు ని వివరించారు. ఈ నెల జూన్ 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలను చేపడుతున్నారని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, సిఐ, ఎస్ఐ, ఏపీఓ, యోగా సభ్యులు, ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సాక్షి ఛానల్లో అమరావతిపై జరిగిన చర్చను వివాదాస్పదంగా చిత్రీకరిస్తూ టీడీపీ కార్యకర్తలు ఛానల్ కార్యాలయాలపై దాడులకు దిగిన తీరును తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. ఇది అధికార దౌర్జన్యానికి పరాకాష్ఠగా అభివర్ణించారు. ఒక చర్చా కార్యక్రమాన్ని కారణంగా చూపి ఆస్తుల ధ్వంసం, ఉద్యోగులపై దాడులకు పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
చర్చలో వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపై పోలీసులు ఫిర్యాదులు తీసుకున్నా సాక్షి యాజమాన్యం వాటికి తమకు సంబంధం లేదని ఇప్పటికే వివరణ ఇచ్చింది. అయినా దాడులు కొనసాగుతున్నాయని ధర్మాన పేర్కొన్నారు. చట్టపరంగా ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు, కానీ మీడియా ఆస్తులపై దాడులు చేయటం పునరావృతం కానే కాకూడదు. ఇది ప్రజాస్వామ్యానికి గాయంగా భావించాలి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొమ్మినేనిని విడుదల చేయాలని డిమాండ్ చేసిన ధర్మాన ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, రాజకీయ ప్రత్యర్థులను అణచివేయటానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగిస్తుందని మండిపడ్డారు. ప్రతి మహిళకు వైసీపీ యాజమాన్యం క్షమాపణ చెప్పి తీరాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. ధర్నాలో భాగంగా గొండు స్వాతి శంకర్ మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంత మహిళల కోసమే కాకుండా రాష్ట్రంలో ప్రతి మహిళను జగన్మోహన్ రెడ్డి అనుచరులు అవమానించారని, అసభ్యకరంగా సాక్షి ఛానల్లో మాట్లాడిన కృష్ణంరాజుని, కార్యక్రమాన్ని నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసరావుని వెంటనే అరెస్టు చేయాలని సాక్షి ఛానల్ యాజమాన్యం భారతీరెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఎచ్చెర్ల సాక్షి కార్యాలయం వద్ద నిరసన చేపట్టి రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పిలుపు మేరకు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షులు మెట్ట సుజాత, గొండు స్వాతి శంకర్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఎచ్చెర్ల పోలీస్ క్వార్టర్స్ దగ్గర ఉన్న సాక్షి పార్టీ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. వినియోగదారులకు అన్ని రకాలుగా సౌలభ్యమైన అతి తక్కువ ధరకే లేఅవుట్లు అందించడమే తమ లక్ష్యమని ఈథర్ సిటీ సీఈఓ నగేష్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని సింహద్వారం వద్ద ఉన్న తమ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. చిన్న ప్లాట్లు, అగ్రికల్చరల్ ల్యాండ్స్ లేదా ఫామ్ ల్యాండ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మీరు తీసుకున్న స్థలంలో మామిడి, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు వేసి వాటి ఫలసాయాన్ని, ఆదాయాన్ని వినియోగదారులకు అందజేయటం జరుగుతుందని చెప్పారు. నదీ పరివాహక ప్రాంతం కనిపించే ప్లాంట్లను అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద లేఅవుట్లు వేస్తున్నామని వివరించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్గానిక్ డైరీ ఫామ్ను అందుబాటులో ఉంచుతామన్నారు. భారతదేశంలో ఈథర్ సిటీ సంస్థ 2వ స్థానంలో ఉందన్నారు. ఏడాదిన్నర కాలంలో సుమారు 1800 ప్లాట్లను అమ్మడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే ప్లాట్లను అమ్మడం జరుగుతుందని ఆయన తెలిపారు. పంటపై వచ్చిన ఆదాయాన్ని 50-50 తీసుకోవటం జరుగుతుందన్నారు. ఈ సంస్థ ప్లాట్లో వేసి అందులో వ్యవసాయం ఎక్కడో ఒకసారి మేము ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఎమిరేట్స్ ఫ్లైట్లో నేను దీన్ని టేస్ట్ చేశాను. సో అప్పుడు దీని గురించి నేను చదివానండి. 1 కేజీ మియాజాకి మ్యాంగో 2,70,000 రూపాయలు. సో ఏంటి ఇంత క్రేజు? ఈ మియాజాకి మ్యాంగోని మనం ఎందుకు ఇండియాలో పెంచకూడదు? ఫర్గెట్ అబౌట్ 2,70,000 వస్తుందో లేదో పక్కన పెట్టండి. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఇలాంటి మ్యాంగోని మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలుగు రాష్ట్రాల్లో, మన జిల్లాలో మనం ఎందుకు పండించకూడదు? ఒక డెడికేటెడ్గా మొదట్లో జపాన్ నుంచి ఒక చెట్టు $500 అండి. అంటే మన సుమారుగా మన ఐఎన్ఆర్లో 40,000 రూపాయలు స్పెండ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి రివర్ వాటర్ ద్వారా దాన్ని కల్టివేట్ చేసి ఫస్ట్ టైం ఇండియాలో మియాజాకి మ్యాంగోని పండించినటువంటి ఖ్యాతి పక్క మన ఇటో వెంచర్స్తేనండి. అండ్ అలాగే ఇది సక్సెస్ఫుల్గా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవ్వడం, అలాగే రీసెంట్గా ఉగాది రోజు సీమా సెంటర్లో మేము ఒక ఎక్స్ప్లోర్ పెట్టి 20,000 మందికి టేస్ట్ చేయించామండి. ప్రపంచంలో ఇంత కాస్ట్లీ ఫ్రూట్ని శాంపిల్గా ఇచ్చిన ఖ్యాతి కూడా మన కంపెనీకి తెలుస్తుంది. ఎస్ సార్. సో సూట్ అవుతుందా లేదా అనేది మొదటగా మేము ఏం చేస్తామండి అంటే, యాక్చువల్గా ల్యాండ్కి 6 layers ఆఫ్ సాయిల్ ఉంటుందండి. దీన్ని కంప్లీట్గా డెడికేటెడ్గా ఇక్కడ నుంచి మేము చైనాకి పంపిస్తాం టెస్ట్లు. సో చైనాకి పంపించిన తర్వాత వాళ్ళు మన సాయిల్ రిపోర్ట్ని చెక్ చేసిన తర్వాత సూటబుల్ ప్లాంటేషన్స్ ఏమైతే ఉంటుందో వాళ్ళు సజెస్ట్ చేస్తారండి. టాప్ 10లో ఇక్కడ మన మార్కెట్కి ఏది ప్రీమియంగా ఉందో సెలెక్ట్ చేసుకుని మరీ చేయడం జరుగుతుందండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో చట్ట విరుద్ధంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కార్మికుల పోరాటంపై పోలీసు నిర్బంధాన్ని ఎత్తివేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికుల తొలగింపు ఆపాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటంపై పోలీస్ నిర్బంధానికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యాజమాన్యం ఉక్కు కార్మికులపై కక్ష కట్టాయని, కార్మికులను తీవ్రంగా భయపెట్టి తొలగించి పోలీసు నిర్బంధంతో ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల పోరాటంపై ఉక్కుపాదం మోపాయని అన్నారు. స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం డిపార్ట్మెంట్లో పోలీసులను నియమించి పోలీసు నిర్బంధంతో భయానక వాతావరణం సృష్టించి కార్మికులను బెదిరించారు. కార్మికులను, యూనియన్ నాయకులను అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. నిరసనకు ఆంక్షలు పెట్టారు. అడుగడుగునా పోలీసు నిర్బంధం పెంచారు. కార్మికుల పక్షాన నిలిచినందుకు జీవీఎంసీ, సిపిఐ కార్పొరేషన్, బి గంగారావు, సిఐటియు నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. ఈరోజు కార్మికుల నిరసన శిబిరాన్ని పోలీసులు ఆక్రమించారని, పోలీసుల చర్యని తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ఈరోజు విశాఖ ఉక్కుని శైలిలో విలీనం చేయాలా, సొంత గనులు కేటాయించాలా, ఆ విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు కంపెనీని కాపాడాలి, లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు. 32 మంది ప్రాణ త్యాగాలతో, అనేక మంది ఎంపీ ఎమ్మెల్యేల రాజీనామాలతో, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటంతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు మొత్తం అనేక గ్రామాల రైతులు 22,000 ఎకరాలని వాళ్ళ భూములు త్యాగం చేశారు. అటువంటి ఉక్కు కంపెనీ రోజు ఆదానికో, అంబానీకో, పోస్కో కంపెనీకో, విదేశీ స్వదేశీ కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెట్టడం చూడడం ఇది దుర్మార్గమైంది. ఇది రాష్ట్రానికి తీవ్ర అన్యాయం. ఇప్పటికే ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద పరిశ్రమ ఉన్నటువంటి విశాఖ ఉక్కును కూడా అమ్మేయడం వంటిది సరైనది కాదు. విశాఖ ఉక్కును కాపాడాలి, కార్మికుల తొలగింపు ఆపాలి, అక్రమంగా తొలగించిన కార్మికుల్లో తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి సొంత గనులు ఇవ్వాలా, అలాగే సెయిల్లో విలీనం చేయాలా, కార్మికులకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు పని కల్పించాలని చెప్పి పోరాడుతుంటే ఈరోజు ఎటువంటి షరతులు అమలు చేయకుండా కనీసం ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస వేతన చట్టం కూడా అమలు చేయట్లేదు. మరొక వైపు రిట్రీచ్మెంట్కి సంబంధించినటువంటి వితౌట్ నోటీసు ఏకపక్షంగా కార్మికులు తొలగించడం దుర్మార్గమైన విషయం. ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులు తొలగించిన వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో ఈ ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు గతంలో అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ స్టీల్ ప్లాంట్ కార్మికుల కుటుంబాల ఓట్లతో మెజారిటీ సాధించి ఎన్నికల్లో గెలిచినాక ఈరోజు కార్మికులు ఏకపక్షంగా తొలగిస్తుంటే మౌనంగా ఉండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా 1,00,000 సంతకాల సేకరణ చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. కార్గో ఎయిర్పోర్టు పేరుతో బలవంతపు భూ దోపిడీ ఎందుకు చేస్తున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు మద్దిల రామారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనారి మోహన్ రావు ప్రశ్నించారు. బలవంతపు భూసేకరణ ఆపాలని, సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టొద్దని, కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా పలాసలోని ఒక కళ్యాణ మండపంలో కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యావరణ దినోత్సవం రోజు ఒక మొక్కను నాటి ఎయిర్పోర్టు పేరుతో లక్షలాది చెట్లను ధ్వంసం చేయడానికి పూనుకుంటున్నారని విమర్శించారు. పలాస ప్రాంతం నుంచి ఒక్క ట్రైన్ అయినా ఇతర ప్రాంతాలకు వేయించలేని మీరు కార్గో ఎయిర్పోర్టు పేరుతో బలవంతంగా భూములు గుంజుకోవటాన్ని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. జిల్లా ప్రజలు ఎవరైనా కార్గో ఎయిర్పోర్టు కావాలని అడిగారా? మరి ఎందుకు చేస్తున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారన్నారు. ఈ జిల్లా ప్రజలు ప్రాజెక్టులు పూర్తి చేసి వంశధార నీటిని చివర భూముల వారికి ఇవ్వాలని, జీడికి గిట్టుబాటు ధర
కల్పించాలని, పర్యావరణాన్ని కాపాడాలని, పలాస ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు ట్రైన్లు వేయించాలని ప్రజలు కోరుతున్న మీరు ఎందుకు చేయటం లేదని వారు ప్రశ్నించారు. MDU వ్యవస్థ రద్దు చేయటం ద్వారా 20,000 కుటుంబాలు రోడ్డున పడతాయని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని MDU ఆపరేటర్ల రాష్ట్ర గౌరవాధ్యక్షులు రౌతు సూర్యనారాయణ, ట్రేడ్ యూనియన్ జేఏసీ నాయకులు తిరుపతిరావు కోరారు. శ్రీకాకుళం నగరంలోని NGO హోమ్ నుంచి జిల్లా పరిషత్ వరకు సోమవారం జిల్లాలో ఉన్న MDU ఆపరేటర్స్ అందరితో కలిసి ర్యాలీ నిర్వహించారు. 6 సంవత్సరాలు తమను విధుల్లోకి తీసుకోవాలని అగ్రిమెంటు ఉన్నప్పటికీ తమను అర్ధాంతరంగా విధుల్లో నుంచి తొలగించటం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే బండి మీద ఉన్నటువంటి ఫైనాన్స్ బ్యాంకు వారు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 1వ తేదీ నుండి 8 వరకు సుమారు 2,32,167 కేజీలు రైస్ మాఫియా రెచ్చిపోతుంటే వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తక్షణమే తెలియజేయాలని కోరారు. గత 2 సంవత్సరాల 6 మాసాలుగా ఉన్నటువంటి MDM ICDS బకాయిలు వెంటనే వేయాలని కోరారు. మా వెహికల్ మీద ఉన్న 90% సబ్సిడీ అమౌంట్లో 30% సబ్సిడీ అమౌంట్ నెల మా బ్యాంకు ఖాతాల నుంచి తీసుకున్నటువంటి 52 నెలల అమౌంట్ని తక్షణమే మా బ్యాంకు ఖాతాలలో వేయాలని డిమాండ్ చేశారు. కాలపరిమితి ఉండగా మమ్మల్ని తొలగించినందుకు మా కుటుంబాలకు ఉపాధి కల్పించాలని కోరారు. మొబైల్ క్యాంటీన్గా ఉన్న మా వెహికల్ను గూడ్స్ క్యారియర్గా క్లియరెన్స్ చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2025 మార్చి 1న మా వ్యక్తిగత ఖాతాలో కట్ చేసిన వెహికల్ ఇన్సూరెన్స్ అమౌంట్ వెంటనే మాకు ఇవ్వాలని చెప్పారు. ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పారు. మీరు మొబైల్ డెలివరీ యూనిట్ వ్యవస్థను రద్దు చేశారు. మాకు సమయం వచ్చినప్పుడు మేము 18,500 కుటుంబాలు మా సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు స్థానిక సూపరింటెండెంట్కు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మరియు కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కిమిడి రామ్మూర్తి నాయుళ్లతో కలిసి రైతు సంఘం ప్రతినిధులు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒకటైన వ్యవసాయ పెట్టుబడి సాయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానితో కలిపి 20,000 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీ ఎప్పటికీ అమలు చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 2వ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం పెరుగుతున్న సాగు ఖర్చుల దృష్టిలో పెట్టుకుని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పెంచి 5 లక్షల వరకు పంట రుణాలు అందించాలని, గ్రామ సభలు నిర్వహించే భూ యజమాని ప్రమేయం లేకుండానే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 2 లక్షల రూపాయల వరకు ఎటువంటి హామీ లేని పంట రుణాలు కౌలు రైతులకు ఇవ్వాలన్నారు. రైతుల రక్షణ సంక్షేమం కోసం సమగ్రమైన నూతన కౌలు చట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి మాట్లాడితే అమరావతి, పోలవరం, బనగచర్ల 82,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తామని గొప్పగా చెప్పుకుంటున్నారు. అదే సమయంలో దశాబ్దాలు గడుస్తున్న వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కావలసిన నిధుల గురించి స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టుపట్టడం లేదని నిలదీశారు. శ్రీకాకుళం నగరం TPMH స్కూల్ 1999-2000 10వ తరగతి బ్యాచ్ కు సంబంధించిన పూర్వ విద్యార్థులు హోటల్ గ్రాండ్ లో కలుసుకున్నారు. మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాలతో పూర్ణ కలశంతో గురువులకు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులందరూ గురువులకు పాదాభివందనం చేసి తరువాత గణపతి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తరువాత గురువులకు పాదపూజ చేసి తిలకధారణ చేసి పూలదండను మెడలో వేసి సాలువతో సన్మానం చేసి మెమెంటోతో పాటు వస్త్రాలు కూడా బహూకరించారు. మధ్యాహ్నం అంత్యాక్షరి, సాంగ్స్, డాన్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమం ఆద్యంతం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కర్రావు, నరసయ్య, శతపతిరావు, శ్రీనివాస్ సార్, చంద్రశేఖర్, సాంబమూర్తి, సుబ్రహ్మణ్యం, త్రినాథరావు, భువనేశ్వరి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.